మా గ్రామ పంచాయతీ చింద్రాయనపల్లి నుండి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నాకు ఎలక్షన్ కమిషన్ వారు ఉంగరం గుర్తును కేటాయించడం జరిగింది. అందులో భాగంగా భారీ ఎత్తున నాకు ఈ చింద్రాయనపల్లిలో భారీ ఎత్తున ప్రజల ఆదరణ ఉంది. గత 3 సంవత్సరాల నుండి నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీ కార్యక్రమాల్లో కానీ స్వచ్ఛంద కార్యక్రమాల్లో కానీ పాల్గొంటూ ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఈ ప్రజలకు అండదండగా చేదోడు వాదోడుగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నాను. అంతేకాకుండా మా గ్రామము గత 20-25 సంవత్సరాల నుండి కూడా మొత్తం మరుగున పడిపోయింది. జిల్లా కేంద్రానికి కానీ మండల కేంద్రానికి కానీ చివరిగా ఉండడం వల్ల అనేకమైనటువంటి రాకపోకలకు ఆటంకం కలిగింది. రోడ్ల వ్యవస్థ సరైన విధంగా లేదు. నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు దూసుకుపోతూ ఉన్నాను. ప్రజలు విశ్వాసించి నా మీద నమ్మకం ఉంచి నాకు అవకాశం కల్పిస్తారని దృఢమైనటువంటి నమ్మకం నాకుంది. నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నాకు అనేకమైనటువంటి రాజకీయ నాయకులతో పరిచయాలు నాకు చాలా ఉన్నాయి. జైపాల్ యాదవ్తో గారితో కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు మనకు పరిచయం లేకపోయినా కానీ మాకు కొంతమంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా నేను ఎక్కడి నుండి అయినా నిధులు తెచ్చి గ్రామాభివృద్ధికి అన్ని వైపుల రోడ్లు వేయడానికి నేను తప్పనిసరిగా ముందు వరుసలో ఉంటాను, ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ నేను ఒక ఉన్నతమైన చదువులు చదివి అంటే ఒక ఎంకామ్, ఎంఏ, బీఈడ్ ఉన్నత విద్యను అభ్యసించి ఒక పాఠశాలను నెలకొల్పి పాఠశాలకు ఒక కరస్పాండెంట్గా ఉంటూ ఒక ప్రిన్సిపల్గా ఉంటూ ఎంతోమంది విద్యార్థులకు నేను వాళ్ళని ప్రయోజకులుగా చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశంతోనే నేను నా పుట్టినటువంటి స్వగ్రామాన్ని ఏదో విధంగా ఎంతో కొంత నేను ప్రజలకు సేవ చేయాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనేది నా దృఢ సంకల్పం. అందులో భాగంగా నేను ఈ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా నిలబడడం జరిగింది. నాకు ఏది ఏమైనా ప్రజలు అవకాశం ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. అంతేకాకుండా మా నాయకులు జైపాల్ యాదవ్ గారు కానివ్వండి, ఉప్పల వెంకటేష్ గారు కానివ్వండి, జూపల్లి భాస్కర్రావు కానివ్వండి, గుండె విజేందర్ గౌడ్ గారు అని ఇలాంటి ఉన్నతమైనటువంటి నాయకుల యొక్క అండదండలు మాకున్నాయి. వారితో అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. నేను గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా మా గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. ఇంకొకటి బస్ సౌకర్యం. అసలు గ్రామానికి బస్ సౌకర్యం అనేది నేటికి కూడా లేదు. గత కాలంగా నిరంతరాయంగా కురిసినటువంటి వర్షాల వల్ల అనేకమైనటువంటి రోడ్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. గ్రామానికి దాదాపుగా 3-4 నెలల నుండి గ్రామానికి రాకపోకలు లేవు. ప్రభుత్వం బస్ సౌకర్యం ఏదో ఈ నిన్న మొన్న కాస్త కూస్త మట్టి ఆడబోసి అవకాశం పోసి బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. దయచేసి నేను చింద్రాయనపల్లి గ్రామ ప్రజలకు విన్నవించేది ఏమిటంటే, ఇలాంటి అక్రమ దందాలు నేను పూర్తిగా ఒక విద్యావంతుని, నేను ఇలాంటి అక్రమ దందాల్లో నేను పాల్గొన్న వ్యక్తిని కాదు. ఇసుక మాఫియా కానీ మైనింగ్ కానీ ఇలాంటి ఇల్లీగల్ దందాల్లో మేము తలదూర్చలు. కాబట్టి మేము ఎంతసేపు అయినా కానీ తన సొంతంగా సమకూర్చేటువంటి డబ్బుతో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను గత 2-3 సంవత్సరాల నుండి కూడా. కాబట్టి మా ప్రజలు కూడా ఈ యొక్క నిజాయితీ పరుని, అవినీతి పరుల యొక్క గుండెల్లో గుణపం దింపి నిజాయితీ పరునికి పబ్బం కడతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే వరుసలో నేను ముందంజలో కూడా ఉన్నాను. ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నాను.